హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మంగళవారం కాదండి. ఈరోజు మా ఇంట్లో నీసు ఉండాల్సిందే. మంగళవారం నీసు లేకపోతే ముద్ద దిగదు. మంగళవారం, బుధవారం, గురువారం ఖచ్చితంగా నీసు ఉండాలి. సండే అయితే ఇంకా మనం చెప్పబలే. సండే అస్సలు ఒక 2-3 కూరలైనా ఉంటాయి ఇంట్లో. ఈరోజు అంటే సోమవారం మేము నీసు తిన్నాం కదండి, అందుకు మంగళవారం నీసు ఉండాలి, బుధవారం నీసు ఉండాలి, గురువారం నీసు ఉండాలి. బట్ శుక్రవారం, శనివారం ఎట్టే పరిస్థితులు అస్సలు తినమండి. మేము మంగళవారం ఖచ్చితంగా తింటాం. ఎగ్ ఫ్రై చేసి ఫిష్ పులుసు పెట్టానండి ఈరోజు. మా ఇంట్లో 2-3 కూరలు కంపల్సరీ 2-3 కూరలు చేయాల్సిందే. పిల్లలకి వచ్చి చారు, మాకు వచ్చి పులుసు, ఇంకెవరికైనా ఉంటే ఎగ్ ఫ్రై కంపల్సరీ చేయాల్సిందే. 3-4 కూరలు చేయాల్సిందే మేము ఇంట్లో. ఈ కూరలతో తలనొప్పి అయిపోతుంది చేసే లోపలికి. పిల్లలు ఒక కూర తింటారు, ఒక కూర తింటారు, పెద్దవాళ్ళు ఒక కూర తింటారు, ఒక కూర తింటారు. కొంచెం కడాయిలో ఆయిల్ తీసుకొని కొంచెం ఆవాలు వేసుకొని ఆనియన్స్, ఒక ఎండుమిర్చి వేసుకొని కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత ఈ ఎగ్స్ వేసుకున్నాము. ఎగ్స్కి డాట్స్ పెట్టుకున్నాం కదండి, డాట్స్ పెట్టుకున్న ఎగ్స్ వేసేసుకోవాలి. ఏముంటుందండి, పిల్లకాయలు స్కూల్కి వెళ్ళిపోతే మనం ఎలాగో ఖాళీ ఏదో ఒకటి చేస్తూ ఉంటానన్నమాట. మీకు కొత్త రెసిపీస్ పెడుతుంటాను చూడండి. ఇలా ఎగ్స్ బాగా బాయిల్ చేసుకునే ఎగ్స్ని వేసుకొని బాగా ఫ్రై చేసేసుకోవాలి. ఈ పొడి అంటే ధనియాలు, ఎండుమిర్చి, కట్ట లవంగాలు, ఎండు కొబ్బరి బాగా ఫ్రై చేసుకొని మిక్సీ కొట్టి పట్టేసుకుంటానండి. ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను. చికెన్ ఫ్రైలో కానీ దేంట్లో కానీ వేసుకుంటాను, బాగుంటుంది. ఇక్కడ పెట్టేది పులుసు, చింతపండు వేస్తానండి మేము పులుసులోకి. చేపలు వేసేసుకొని చింతపండు పులుసు పోసేసుకొని ఆనియన్స్, ఒక టమోటా, కొత్తిమీర, కరివేపాకు, ఉప్పు, కారం, పసుపు వేసేసుకొని ఒక అరగంట తిరమాత పెట్టేసుకున్నాం అనుకోండి, చాలా బాగుంటుంది పులుసు. దీనిలో ఎగ్స్ కూడా వేసుకోవచ్చు. నేను ఎగ్స్ అంటే ఫ్రై చేశాను కాబట్టి వేయలేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వంటలు ఇంకా పెడతాను మీకోసం నేను.